మీకు అన్ని రోజులు షూట్ జరిగింది కదా, మర్చిపోలేని సంఘటన అంటే ఈరోజు బాగా నవ్వుకున్నాం లేదా ఈరోజు బాగా ఏడ్చాం అని ఒక మెమరబుల్ ఏమన్నా ఉందా? ఏడ్చాను. ఏడ్చారా? నిజంగా ఇది ఎక్కడ చెప్పలేదు కానీ బాగా ఏడ్చా. ఎట్లా అంటే ఈ మూవీ డేట్స్ ఎప్పుడంటే అప్పుడు ఇచ్చేస్తున్నారు. దసరా మూవీ ఆ డేట్స్ సడన్గా ఇవ్వడం వల్ల నేను వేరేది ఏది కమిట్ అవ్వలేకపోతున్నా. నేను ఏది కమిట్ అవ్వట్లేదు కూడా అవ్వట్లేదు. కానీ ఆప్త సందీప్ మాస్టర్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏదో రియాలిటీ షో చేస్తున్నారు చూడండి, మిస్టర్ అండ్ మిస్సెస్. ఎన్నో డేస్ బ్యాక్, ఒక 20 days బ్యాక్ అనుకుంటా, డేట్ ఇచ్చేసారు నాకు ఒకటే రోజు. జస్ట్ వాళ్ళ సాంగ్లో ఆర్టిస్టులు అందరినీ పెడుతున్నారు, సెలబ్రిటీస్ అందరు పెట్టి ఒక సాంగ్ చేస్తున్నారు. దానికి డేట్ ఇచ్చారు. నేను ప్రాక్టీస్కి వెళ్ళాను, 2-3 days ప్రాక్టీస్ చేశాను, అంతా చేసి షూటింగ్ డేట్కి ఈ డేట్ ఇచ్చారు. దసరా క్లాషెస్ వచ్చేసాయి. నాకు ఏం చేయాలో అర్థం కావట్లే. అది మూవీ, దాంట్లో ఆల్రెడీ నేను చేస్తున్నాను, ఇది రియాలిటీ షో, కానీ మాట ఇచ్చాను ఇక్కడ. నాకు ఎలా అడగాలో కూడా అడగక ఏడ్చేసాను. నా వల్ల అవ్వలే. తను ఫోన్ చేసి అనేస్తున్నారు. అరే నేను ఎందుకు ఒప్పుకున్నానో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పలేకపోతున్నాను. మూవీ ఎప్పటి నుంచో చేస్తున్నాను నేను. లాస్ట్ జరుగుతుంది, సాంగ్ జరుగుతుంది, చెమ్కీలా ఆ సాంగే జరుగుతుంది. ఆ సాంగ్లో చాలా ఉన్నాను నేను, మొత్తానికి కట్ ఏం లేకుండా నా మీద కోపము. ఎందుకు రిహార్సల్ చేయలేదా మీరు? రిహార్సల్ ప్రాక్టీస్ కూడా వెళ్ళలేదు నేను, పిలవలేదు అనుకోండి, నన్ను పిలవలేదు, నేను వెళ్ళలేదు. కానీ ఆ సాంగ్లో నేను మంచిగా ఉంది, నేనే పోగొట్టుకున్నా మొత్తం. దీనివల్ల అది మొత్తం పోయింది. అంటే ఇది కమిట్ అవ్వడం వల్ల అది మిస్ అయిందా? దసరా వల్ల దీనివల్ల నేను దసరాలో ఆ సీన్ మొత్తం పోగొట్టుకున్నా. సాంగ్ వెళ్ళిపోయాను, పర్మిషన్ అడిగి వచ్చేసాను. జస్ట్ ఒక 2-3 hours నాకు టైం ఇవ్వండి, ఇది ఎప్పుడో నేను ఒప్పుకున్నాను, ఆల్రెడీ ప్రాక్టీస్ చేశాను, ఏం లేదు జస్ట్ 2-3 hours వస్తానని చెప్పి వాళ్ళని పర్మిషన్ అడిగి ఇవ్వనని చెప్పారు. ఏంటో మనం చేసే చిన్న మూవీయా, దీని గురించి దాన్ని వెళ్తా అంటాం ఏంటంటే, లేదు సార్ మాట ఇంపార్టెంట్ కదా, ఎప్పుడూ ఇచ్చాను నేను మాట, నేను రాకుంటే నడుస్తుంది అంటే నడవదు, నువ్వు రావాలి తప్పనిసరిగా అన్నారు. నాకు ఏం అర్థం కాక అక్కడ ఏడ్చేసరికి పాప నా ఏడుపు చూడలేక సరే మళ్ళీ రాపో అని చెప్పి పంపించారు. ఆ రోజు మొత్తం షూటింగ్ ఆపారు, అది మూవీ ఆపారు. ఎందుకు ఆపారో కూడా తెలియదు కానీ ఆపారు. నేను 2-3 hours వస్తానని చెప్పిందని కుదరలేదు, వెళ్ళలేకపోయాను. లాస్ట్లో 6 o'clock ప్యాకప్ చెప్పేశారు. నెక్స్ట్ డే వెళ్ళినా నన్ను పట్టించుకోలే, ఎవ్వరు పట్టించుకోలే. పోయి అక్కడ ముందడిపోయి నిల్చుంటున్నాను, అక్కడ కూర్చోపోక అంటున్నారు, ఏం అనట్లేరు. ఇది ఏంట్రా బాబు అంటే ప్రతి ఒక్కరు చాలా బాగా మాట్లాడతారు నాతో. మార్నింగ్ సరే వెళ్ళి, ఎందుకంటే అందరికంటే ముందు నేనే రెడీ అయ్యేదాన్ని, ముందు ఉండేదాన్ని లొకేషన్లో, కరెక్ట్ టైంకి ఉండేదాన్ని. అలాంటిదాన్ని నన్ను ఎవరు మాట్లాడట్లే, పట్టించుకుంటే నాకు ఏడుపు వస్తుంది. అంటే ఇదేనా ఏమన్నా కారణము ఇలా వెళ్ళిపోయారు కారణం ఏమో తెలియదు నాకు అసలు. పెద్ద ఆర్టిస్టులు అంటున్నారు, మిమ్మల్ని పెద్ద ఆర్టిస్టులు అక్క కూర్చోండి అక్క, పెద్ద ఆర్టిస్టులు మీరు కూర్చోండి. నేనే షూటింగ్ లేదు అక్క ఈరోజు. అమ్మా నాకు నేను చాలా ఏడ్ చేసి సారీ చెప్పాను కదా, ఇంకెప్పుడు నేను ఒప్పుకోను అంటే, అయ్యో మేమేమన్నా అన్నామా, మీరేం అననవసరం లే కానీ నేను ఏడుస్తా. ఏడ్ చేసేసరికి మళ్ళీ అమ్మ ఇది ఏడుస్తూనే ఉంటుందని మళ్ళీ పిలిచి ఆ షాట్లో పెట్టారు. లాస్ట్లో ఇలా వచ్చి నిలబడతారు కదా, అక్క ఇలా వచ్చి నిల్చో అంటే ఇలా పోయి నిల్చో. అయ్యో, లేకపోతే సాంగ్ మొత్తం ఉండేవాళ్ళేమో. సాంగ్ చాలా హిట్ అయింది, చాలా హిట్ అయింది. ఒక సీన్ కూడా అందరు ఎత్తుకుంటారు కదా, డాన్సర్స్ అమ్మాయిలు అందరూ ఎత్తుకొని ఇలా చూస్తాను. అవును, అదొక్కటి మిస్ అయ్యాను, అదొక్కటే ఏడుపుండే నాకు, అంతే, ఇంకా ఏం లేదు. ఇన్ని మూవీస్ చేశాను, సీరియల్ చేశాను, ఎప్పుడు దేంట్లో నేను ఇదే అయ్యాలి. కానీ పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎలా మెయింటైన్ చేస్తారా, ఒకటే రోజు 2-3 మూవీస్ అని అనుకునేదాన్ని. నేను ఒక్కసారి చిన్నది వచ్చినందుకే అంత ఏడ్చాను. మీరు అసలు ఎలా టైం మెయింటైన్ చేస్తారు? పెద్ద పెద్దవాళ్ళు అక్కడ 1 గంట ఉంటారు, ఇక్కడ 1 గంట ఉంటారు, మళ్ళీ నైట్ షూట్ చేస్తారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అబ్బా అందరికీ. నేను ఒక్క రోజుకే ఇంత చుక్కలు చూసాను. నేను మనం ఒకసారి చూసి డిసైడ్ చేసేస్తాం కానీ వాళ్ళు చాలా కష్టపడతారు. ఇప్పుడు మీరు చెప్తున్నా కూడా ఆ బొగ్గు, ఆ మసిలో హెల్త్ పాడవుతున్నా షూట్ చేయడం, కమిట్మెంట్ అనేది అలా ఉంటుంది ఎవరికైనా కూడా. కరెక్టే. మనం ఒక వర్క్ ఒప్పుకున్నామంటే దానికి 100% ఇవ్వాల్సిందే. మరి ఈ సినిమా తర్వాత ఇంకో మూవీతో, ఏ మూవీతో రాబోతున్నారు? ప్రయత్నిస్తున్నా పుష్ప 2లో. పుష్ప 2లో వచ్చింది ఆపర్చునిటీ? రావాలని కోరుకుంటున్నాను, ప్రయత్నిస్తున్నారు. దారిలో ఉంది, వెళ్ళి కలవాలి.
ఓకే, ప్రాసెస్లో ఉంది. ఎనీవే గుడ్ లక్ మ్యామ్, ఖచ్చితంగా రావాలని మేము విష్ చేస్తున్నాం. నాకు మంచి మంచి అవకాశం రావాలని అందరూ కోరుకోండి. తప్పకుండా కోరుకుంటాం, మీరు అడగకపోయినా మేము కోరుకుంటాం, మీరు కనిపించాలని. సో మచ్. ఓకే, పుష్ప 1లో లేరు, పుష్ప 2లో అంటే మీకోసం ఏమైనా క్యారెక్టర్ ఏమన్నా ఉంది అని చెప్పారా డైరెక్టర్? ఏమన్నా చెప్పలేదు, కానీ వచ్చి నువ్వు డైరెక్టర్ని కలిసి కన్ఫర్మ్ ఉంటుందా మనకు, రా నువ్వు అన్నారు. ఓకే ఓకే, అది ఉంటారు కదా దసరా మూవీలో ఒక మేనేజర్గా ఉన్నాడు, మామూలు కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, ఆయనే తీసుకెళ్లారు నన్ను ఆ మూవీకి. ఆయనే ఈ మూవీ కూడా చెప్పారు అనమాట. ఓకే, ఇప్పుడు ఆయన డైరెక్టర్ సార్ లేరు ఇక్కడ, అవుట్డోర్లో ఉన్నారు. వచ్చిన వెంటనే నీకు చెప్తాను, వచ్చి కలు, నీకు అవకాశం వస్తుంది. నువ్వు కలవకుండా నాకు కావాలి అంటే నేనేం చేయలేను, నేను వస్తాను సార్ అని, నువ్వు వచ్చి కలిస్తే ఉంటుంది అన్నారు. సరే. బట్ ఈ మధ్య సినిమాల్లో కొంచెం చాలా తగ్గించేశారు కదా మీరు? సినిమాని కాదు, సీరియల్ అసలు ఏమీ లేవు. అవును, సీరియల్ నేనేం తగ్గించలేదు. అప్పుడు నందిని సీరియల్స్ అని అవన్నీ చాలా వచ్చేవి, మూవీస్ కూడా ఉండేవాళ్ళు చాలా. కానీ ఈ మధ్య ఎందుకని అవకాశాలు రావడం లేదా, మీరు ప్రయత్నించట్లేదా? రావడం లేదు. ప్రయత్నించాలంటే వెళ్ళి ప్రయత్నించాలి, కానీ వెళ్ళడం లేదు. నేను ఆఫీసర్స్కి వెళ్ళి ప్రయత్నించాలి, నేను వెళ్ళట్లేదు. ఎందుకని వెళ్ళట్లేదు? టు బి ఫ్రాంక్గా వెళ్తే మేడం మీరు వచ్చారేంటి మేడం, ఉంటే మేమే చెప్తాం కదా. ఓకే, ఏసి చంపదాకా చేయి తీసుకొచ్చి కొట్టినట్టు ఉంటుంది నాకు. అందుకే ఆఫీసులకు వెళ్ళను. ఏదైనా అవకాశం ఉంటే చెప్తారు, అప్పుడు వెళ్తా, కానీ నాకు నేను ఆఫీసులకు వెళ్ళట్లే. ఓకే, ఎవరైనా కోఆర్డినేట్ చేస్తే వెళ్తున్నారు. అవకాశం ఉంది అంటే నందిని సీరియల్ కూడా నాకు నరసింహరాజు అంకుల్ చెప్పారు. ఓకే, నా నంబర్ దొరకక 1 month నుంచి ట్రై చేశారంట నందిని సీరియల్లో. చిట్టిబాబు అంకుల్కి ఫోన్ చేసి, చిట్టిబాబు అంకుల్ డాడీ నంబర్ ఇస్తే డాడీ నాకు కాల్ చేసి అప్పటికప్పుడు ఫొటోస్ పంపించి, నేను అమ్మ ఇక్కడ కాదమ్మా చెన్నైలో షూటింగ్ ఉంటుంది, మీది ఒకసారి ఫొటోస్ పంపించి, అక్కడ చాలా మందిని ఆడిషన్ చేశారంట ఈ సీరియల్ కోసం, నందిని సీరియల్ కోసం. జెమినీ టీవీలో వచ్చింది, అది సన్ టీవీ తమిళ్, అది తెలుగులో డబ్బింగ్, 4 languages అది, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం. ఓకే, 4 languages చెప్పారు. చేశాను, 2 languages చేసేది, 2 languages డబ్బింగ్, కన్నడ తమిళ్ త్రూ చేసాము. ఒకటేసారి 2 times డైలాగ్ చెప్పాలి, ఇది కట్ కాగానే మళ్ళీ కన్నడలో చెప్పాలి, తమిళ్ కాగానే, అలాగా 2 times చేశా. కానీ అక్కడ జస్ట్ ఒక 1 week షూట్ ఉంటుంది అన్నారు. వెళ్ళిన తర్వాత నా క్యారెక్టర్ నచ్చి చేసి 2 years చేశాను సీరియల్. 2 years కంటిన్యూగా సినిమాలు అప్పుడేమో లేవా మీకు? నందిని చేసినప్పుడు ఏం లేవు. ఓకే, సో సీరియల్ కంటిన్యూ అయిపోయారు అలానే. నేనే రాజు నేనే మంత్రి తర్వాత ఇది చేశాను. అవును, ఓకే, నందిని సీరియల్. కానీ మీరు తేజ గారి డైరెక్షన్ లో చాలా సినిమాలు చేశారు కదా. జయం పెళ్ళం అని కాదు, జయము, 1000 అబద్ధాలు, నేనే రాజు నేనే మంత్రి, ఈ 3 movies చేశాను. ఇప్పుడు రాబోతున్న సినిమాలు ఉన్నారా? అహింస అని వస్తుంది కదా తేజ గారి మూవీ. ఆయన చెప్పట్లేదు, ఆయన అలిగిండు, కోపం వచ్చింది నా మీద. ఎందుకు? మీరు కూడా ఎక్కడైనా యాక్టింగ్ లో తప్పు, ఆయనకి యాక్టింగ్ లో తప్పు చేస్తే యాక్టింగ్ లో తప్పు కాదు, సీరియల్ చేస్తున్నా. ఓ, సీరియల్ చేయకూడదు కదా, ఆయనకి నచ్చదా? మూవీసే చేయాలి. అదేమో అంటారు కదా, తినకుంటే ఎక్కడి నుంచి పెడతారు ఫుడ్, ఎవరు పెడతారు? అవకాశం ఏది వచ్చినా నేను అది చిన్నది అది పెద్దదని చూడను. ఏ పని అయినా 100% చేస్తాను. అది సీరియల్ కానీ మూవీ కానీ. వచ్చింది ఇప్పుడు 390 చేస్తున్నాను సీరియల్, జీ తెలుగుది. అవకాశం వచ్చింది దసరా మూవీ తర్వాత. అది దసరా కంటే ముందు వచ్చింది కానీ మూవీ ఏం చేస్తున్నావు అమ్మా అంటే, సరే ఇలా మూవీ చేస్తున్నా. అవునా, ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, బాయ్ అని పెట్టేశారు. ఇదేంటి నా ఫోన్ చేశారు, ఏం చేస్తున్నా పెట్టేశాడు. మూవీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కాల్ చేసి డేట్స్ చెప్పారు సీరియల్కి. ఓకే ఓకే, ఇది ఏంటంటే సీరియల్ అనేది కంటిన్యూగా ఉంటుంది, దీనివల్ల మనం మూవీస్కి ఛాన్స్ ఇవ్వలేం. అవును, డైలీ షూట్ ఉంటుంది సీరియల్స్ అంటే. 2 weeks, ఫస్ట్ వీక్ 3rd week ఈ సీరియల్కి. ఇంకా నేను ఏమైనా ఒప్పుకుంటే 2nd week 4th week ఒప్పుకోవాలి. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఒక చోట వచ్చింది, రియాలిటీ షో అంట. వాళ్ళు అడిగితే 2nd week 4th week ఖాళీగా ఉన్నాను. ఈ 2 weeks వాళ్ళు తీసుకున్నారు. ఏ రియాలిటీ షో తెలుసుకోవచ్చా? అది పేరు ఇంకా ఏమీ పెట్టలేదు, కొంచెం మాయాదీపం లాంటిది. ఓకే, అప్పుడు ఓంకార్ గారు దాంట్లో మీరు ఉన్నారు కదా, మాయాదీపంలో కూడా మీరు ఉన్నారు. అలాంటిది ఇది, పిల్లలది అంట. మా లాంటి వాళ్ళు ఒక 6 members. చెప్పొచ్చో చెప్పకూడదు పాపం? చెప్పండి చెప్పండి, పర్వాలేదు, మా కోసం చెప్పు. మీరు ఎవరికి చెప్పరు, అంతా వాళ్ళు చూసుకుంటారు. ఇంకా అది మాటల్లో ఉంది అంతే. ఇంకా
ఓకే ఓకే కన్ఫర్మ్ కాలేదు. కన్ఫర్మ్ అయిపోతుందిలే.